పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 3 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఓజీ, వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలు ఎప్పటి నుంచో సెట్స్ పై ఉన్నాయి. అయితే వీటిలో వీరమల్లు ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటూనే ఉంది, కానీ కంప్లీట్ కావడం లేదు. అయితే పవన్ డేట్స్ ఇచ్చారని టాక్ వినిపిస్తుంది. దీంతో ముందుగా ఏ సినిమా కంప్లీట్ చేస్తారు, థియేటర్స్లోకి వచ్చేది ఓజీ, వీరమల్లు రెండింట్లో ఏది ముందుగా వస్తుందనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ పవన్ నుంచి ముందుగా వచ్చే సినిమా ఏది? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా బిజీ అయ్యారు. అయితే సెట్స్ పై ఉన్న సినిమాలు కంప్లీట్ చేయాలి కాబట్టి త్వరలో షూటింగ్లో జాయిన్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ 3 నెలలు ఆగండి, ఓజీ చూద్దురు గాని అంటూ అభిమానులకు చెప్పారు. దీంతో ఓజీ రావడం పక్కా, ముందుగా ఓజీనే థియేటర్స్లోకి వస్తుందని అనుకున్నారు. పైగా సెప్టెంబర్ 27న ఓజీ రిలీజ్ అని గతంలో ప్రకటించారు. కాబట్టి ముందుగా వచ్చేది ఓజీనే ప్రచారం జరిగింది. ఇప్పుడు పవన్ ప్లాన్ మారిందట. హరిహర వీరమల్లు బ్యాలెన్సు ఫస్ట్ ఫినిష్ చేసే దిశగా పనులు ప్రారంభమయ్యాయి. జ్యోతికృష్ణ దర్శకత్వంలో, స్టంట్ సెల్వా యాక్షన్ నేతృత్వంలో 500 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా యుద్ధం సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ ఈ సెట్లో అడుగు పెడతారు. మునుపెన్నడూ చూడని విధంగా పవన్ కళ్యాణ్ని ఒక అద్భుతమైన యోధుడిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ఈ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించేందుకు గాను నిర్మాణ సంస్థ భారీ షెడ్యూల్ను ప్లాన్ చేసింది. పవన్ కళ్యాణ్ తన నట జీవితంలో మొదటిసారిగా చారిత్రాత్మక యోధుడిగా కనిపించనున్నారు. 2 భాగాలుగా రూపొందుతున్న హరిహర వీరమల్లుని డిసెంబర్లో రిలీజ్ చేయాలనేది నిర్మాత ఏఎం రత్నం ప్లాన్. అయితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ అదే నెలలో వస్తున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆ రోజు ఓజీ, వీరమల్లు రిలీజ్ డేట్స్పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.